హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మీకు అందరికీ కూడా లభించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజైతే తొలి ఏకాదశి రోజు దృశ్యం చూడండి, ప్రకృతి ఎలా ఉందో. బాగా మబ్బులు పట్టి వాతావరణం చూడండి, చల్లగా అనిపిస్తోందండి. పైకి వచ్చాము మేము, మా ఆయన గారి అక్కగారండి, ఆమె అక్క అవుతారు, అంటే పెద్ద అక్క ఇంకొకరు ఉన్నారు, రెండో అక్క అండి వీళ్ళు. గార్డెన్ చూడండి ఎలా ఉందో. వర్షం పడుతోంది కదా, చాలా పచ్చగా ఉందండి. పొన్నగంటి కూర అయితే కట్ చేశాను నేను. అమ్మకి వీడియో తీయడం రాదు, అది తీయలేకపోయినానండి. నేనైతే ట్రైపాడ్ తెచ్చుకోకుండా పైకి వచ్చాను. పొన్నగంటి కూర చాలా వచ్చిందండి, చినుకులు పడి బాగా ఎగురులు పెట్టేసింది. చూడండి వెదర్ ఎలా ఉందో, చాలా బాగుంది చూస్తుంటే. చల్లగా వాతావరణం. ఉదయాన్నే 6:05 అయింటుందండి టైము. ఈ టైంలో పైకి వచ్చాము. చూడండి ఎంత బాగుందో వెదరు. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ అమ్మాయి అంట్లు కడుగుతుంటే మేము పైకి వెళ్ళామండి. నీట్గా చేస్తుందండి పని అయితే ఈ అమ్మాయి. ఈ మధ్య 2-3 నెలలు హెల్త్ బాగాలేదు, చెయ్యి నొప్పి అనేసి రాలేదండి. మళ్ళా నువ్వే రామ్మ అంటే వచ్చారు. బాగా నీట్గా చేస్తారండి వర్క్ అయితే. ఇదిగోండి, ఈరోజు తొలి ఏకాదశి కదా, పూజ అయితే ఇలా చేశాను నేను. ప్రసాదాలు అయితే తీసేసానండి. తీసేసిన తర్వాత వీడియో పెట్టాను. సారీ, మర్చిపోయానండి వీడియో తీయడానికి. సారీ, ఏమనుకోకండి. ఇలా అలంకరించానండి. చామంతులు అండి, ఇదొక రకం చామంతులు. మొన్న తిరుపతికి వెళ్ళాం కదా, జిఆర్టీకి, అప్పుడు తీసుకొచ్చానండి. ఇదిగోండి, తిరుమల తొలి ఏకాదశి సందర్భంగా తిరుమలలో పుష్పాల పల్లకి అండి ఇది. అంటే పూల పల్లకి తయారు చేసి స్వామివారిని 4 వీధులు, అంటే గర్భగుడి చుట్టూ ఉత్సవంగా తిప్పుతున్నారండి. జనాభా చూడండి ఎలా ఉన్నారు. వెంకటేశ్వర స్వామికి పుష్పాలు తక్కువ అండి. చాలా ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ అన్ని వెరైటీ పుష్పాలు చూడాలంటే ఇక్కడే చూడాలండి. ఎంత అందంగా అలంకరించారో కదా స్వామివారిని. చూస్తుంటే కన్నుల పండుగ ఉంది కదండి. మా అబ్బాయి అంటే మా అబ్బాయి, చిన్న అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అండి, క్లోజ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు ఈ అబ్బాయి తీసి పంపించారండి వీడియో. వెళ్ళున్నాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడండి ఈ అబ్బాయి. వీడియో తీసి పెడితే మీకు షేర్ చేస్తున్నాను. అలాగే రాత్రి రవ్వ దోశ చేశానండి నేను. ఎదుగోండి గిన్నె చూపెట్టాను కదా, ఆ గిన్నెతో 1 కప్పు రవ్వ అండి, 1/2 కప్పు వచ్చి బియ్యం పిండి, 1/4 కప్పు వచ్చి మైదా అండి, 1 కప్పు రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 1/4 కప్పు అంటే 4వ వంతు మైదా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసి కలిపేటప్పుడు గుర్తొచ్చిందండి వీడియో తీయాలి కదా, మనం మర్చిపోయాము అని. లేదంటే గుర్తుంటే స్టార్టింగ్ నుండి ఎలా వేసానని చూపెట్టుంటాను. కప్పు అయితే అదేనండి, క్వాంటిటీ అలా వేశాను. తర్వాత నీళ్ళు కలిపి పెట్టి 1 అరగంట కలిపి పెట్టి తర్వాత దోశ వేసానండి. చాలా బాగా వచ్చాయండి. ఆనియన్స్ అయితే పెను మీద చల్లి దాని తర్వాత దోశ పిండి పల్చగా వేసానండి. దోశ అయితే సూపర్ అంటే సూపర్ అండి, చాలా టేస్ట్గా వచ్చింది. అందులో అల్లం వేయడం మర్చిపోయానండి. అల్లం కూడా మిక్సీకి వేసి ఉంటే ఇంకా ఫ్లేవర్ బాగుండేది. జీలకర్ర మాత్రం వేసాను. ఇదిగోండి దోశ చాలా బాగా, అంటే కొంచెం లేటుగా కాలడం అయితే లేటుగా కాలుతున్నాయండి రవ్వ దోశలు కదా. చాలా క్రిస్పీగా వచ్చాయండి. నచ్చితే ఒక లైక్ ప్లీజ్.